ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము. తత్రా పశ్యత్ స్థితాన్ పార్థః పితॄనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా స్వసురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. అప్పుడు పార్థుడు రెండు సేనల యందు ఉన్న పితృస్థానీయులను, తాతలను, విద్యాగురువులను, మేనమామలను, అన్నదమ్ములను, కొడుకులను, మనుమలను, సఖులను, మామలను, మిత్రులను కాంచెను. తాన్ సమీక్ష్య స కౌంతేయ సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్. అర్జునుడు అక్కడ ఉన్న బంధువులందరినీ గాంచి అత్యంత దయాద్ర హృదయుడై దుఃఖించుచు ఇట్లు పలికెను. అర్జున ఉవాచ: దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాని ముఖంచ పరిశుష్యతి వేపతుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. అర్జునుడు పలికెను: కృష్ణ, యుద్ధాభిలాషులై ఇట కూడిన బంధువుల చూడ నా అవయవములు పట్టు తప్పిపోచున్నవి, నోరు ఎండిపోచున్నది, శరీరమున వణుకు పుట్టుచున్నది, గగురుపాటు కలుగుచున్నది, చేతి నుండి గాండీవము జారిపోవచున్నది, చర్మము మండుచున్నట్లున్నది, నిలబడుటకు శక్తి లేకున్నది, మనస్సు భ్రమించుచున్నది. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. అశుభ సూచకములగు శకునములను కూడా చూచుచున్నాను. యుద్ధమున బంధువులను చంపిన కలిగెడి శ్రేయస్సు నాకు కానరాదు. న కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేనవా. కృష్ణ, యుద్ధమున విజయమును గాని రాజభోగములను గాని నేను కోరను. మనకు రాజభోగములతో గాని జీవితంతో గాని ప్రయోజనమేమున్నది? ఏషా మధ్యే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ త ఇమే అవస్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ ఆచార్యాః పితరః పుత్రాస్తథైవ చ పితామహాః మాతులాః స్వసురాః పౌత్రాః శ్యాలాస్పంభన్ ధినస్తథా. ఎవరి నిమిత్తము మనము ఈ రాజభోగ సుఖములను మనము కోరుచుంటిమో అట్టి విద్యాగురువులు, పితృస్థానీయులు, పుత్రులు, పితామహులు, మామలు, మేనమామలు, మనుమలు, బావమరుదులు, పరంపరా సంబంధులు ధన ప్రాణముల మీద ఆశ వదులుకొని ఈ యుద్ధమునకు వచ్చి నిలిచియున్నారు. ఏతాన్న హంతుమిచ్చామి ఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిం ను మహీకృతే. నన్ను చంపువారలైనను త్రిలోకాధిపత్యము నిమిత్తమైనను నేను వీరిని చంపనొల్లను. భూలోక రాజ్యము నిమిత్తమై చంపనని వేరుగా చెప్పవలనా? నిహత్య ధాతరాష్ట్రాన్నః కా ప్రీతి స్యాత్ జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైత నాతతాయినః. జనార్దన, దుర్యోధనాదులను చంపుటచే మనకేమి ప్రీతి కలుగును? దుర్మార్గులను చంపినను మనకు పాపమే సంభవించును. తస్మాన్నార్హావయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ. ఓ కృష్ణ, మన బంధువులకు దుర్యోధనాదులను చంపతగదు. బంధువులను చంపి మనమెట్లు సుఖింపగలము? యద్యప్యేతే న పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్ నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. జనార్దన, వీరు రాజలోభము వలన అవివేకులై వంశనాశనము వలన కలుగు దోషమును, మిత్రద్రోహమున కలుగు పాపమును గ్రహింపకుందురుగాక. కాని వంశనాశము వలన కలుగు దోషమును గ్రహించిన మనము ఈ పాపకార్యము నుండి ఏల విరమింపరాదు? కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నః మధర్మో అభిభవత్యుత. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వాష్ణేయ జాయతే వర్ణసంకరః సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదకక్రియాః. ఓ కృష్ణ, వృష్ణికుల సంభవ, కులము నశించుటచే సనాతన కులధర్మములు నశించును. ధర్మనాశముచే కులమంతకు అధర్మ వ్యాప్తి కలుగును. అధర్మ వ్యాప్తిచే కులస్త్రీలు చెడిపోవుదురు. స్త్రీలు చెడిపోవుటచే వర్ణసంకరము కలుగును. అట్టి వర్ణసంకరము కులనాశకులకు నరక కారణమగుచున్నది. వారి పితృదేవతలు శ్రాద్ధ తర్పణ క్రియలు లేకపోవుటచే నరకమున పడుదురు. దోషైరేతై కులజ్ఞానాం వర్ణసంకర కారకైః ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః
ఉత్సన్నకులధర్మాణం మనుష్యానాం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రుమ. జనార్దన, కులనాశకుల ఈ వర్ణసంకర కారణములైన దోషముల వలన సనాతన జాతి కులధర్మములు నశించుచున్నవి. కులధర్మభ్రష్టులగు మానవులకు నరక నివాసము తప్పదని వినుచున్నాము. అహోబత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. అహా, రాజ్య సుఖలోభమున బంధువులను వధింపను ఉద్యమించి మనమెంత మహాపాపమును చేయ సమకట్టితిమి. యది మాం అప్రతీకారమశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యుస్ తన్మే క్షేమతరం భవేత్. నిరస్త్రుడైన ప్రతీకార బుద్ధి లేని నన్ను శస్త్రధారులై దుర్యోధనాదులు యుద్ధమును చంపినను అది నాకు క్షేమకరమైనదే అగును. సంజయ ఉవాచ. ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థవుపావిశత్ విసృజ్య ససరం చాపం శోక సంవిఘ్న మానసః. సంజయుడు పలికెను. అర్జునుడు ఇట్లు పలికి బాణముతో కూడిన వింటిని విడిచి శోకాకుల చిత్తుడై రథమున కూర్చుండెను. ఇది శ్రీమద్భగవద్గీతాసూపనిషత్తు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగో నామ ప్రథమోధ్యాయః. మొదటి అధ్యాయము సమాప్తము.